హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుందండి, హెల్త్ బాగాలేదు కదా. నేనైతే ఈరోజైతే మార్కెట్కి వెళ్తున్నాను అనమాట, కూరగాయల మార్కెట్కి. వెదర్ అయితే చాలా బాగుందండి, బయట ఆస్వాదిస్తూ వెళ్ళాను అనమాట. కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, సో దానివల్ల నేను ఇంకా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మీకైతే ఎందుకు చూపిస్తున్నానంటే వెదర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. మేమైతే కొత్తపేటలో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనీ తీసుకుందామని వచ్చాము. ఇంకొకటే గాలి. ఇక్కడ నుంచి అయితే లోపలికి మార్కెట్ అయితే ఎంటర్ అవ్వాలండి. స్టార్టింగ్లోనే మనకైతే కూరగాయలు ఆకుకూరలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా, మనం ఈ హైదరాబాద్లో కరివేపాకు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అదే మన ఇళ్ళల్లో అయితే ఇంటి పక్క ఆ ఆంటీ, ముందరి పొరుగు ఆంటీ, ఇటు పక్క ఈ ఆంటీ, వెనకాల పెద్దమ్మ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కదా మనకు. అంతెందుకు, మన ఇంట్లోనే చెట్లు ఉంటాయి. మా ఇంట్లో అయితే చెట్టు ఉందండి. ఇంకా మేమైతే కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ కూరగాయలు. ఒకవేళ మేము వనస్థలిపురంలో ఇంకా మాకు నచ్చకపోతే ఆల్మోస్ట్ మేమైతే ఇక్కడికే వచ్చి కూరగాయలు ఎక్కువ తీసుకుంటుంటామన్నమాట. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయలు అయితే చాలా, ఎక్కడ చూసినా పచ్చడి మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ టమాటాలు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. మేమైతే టమాటాలు అయితే 2 కేజెస్ అయితే తీసుకున్నామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా కూరగాయలు అయితే తీసుకోవడం అయిపోయిందండి. మేమైతే ఇంకా ఎగ్జిట్ అవుతున్నాము, ఇంకా వెళ్తున్నామండి. వెదర్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మబ్బు అయితే అలా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. గాలి మాత్రం చాలా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.